అసెంబ్లీకి కేసీఆర్ అలా వచ్చి ఇలా వెళ్లారు. సరిగ్గా 11 నిమిషాలు కూడా కేసీఆర్ అసెంబ్లీలో కరెక్ట్ గా ఉన్నారు. అసెంబ్లీ రిజిస్టర్లో సంతకం చేసి సంతాప తీర్మానం పూర్తవగానే కేసీఆర్ వెళ్లిపోయారు. అసెంబ్లీకి కేసీఆర్ అలా వచ్చి ఇలా వెళ్లారు. సరిగ్గా 11 నిమిషాలు కేసీఆర్ అసెంబ్లీలో ఉన్నారు. అసెంబ్లీ రిజిస్టర్లో సంతకం చేసి సంతాప తీర్మానం పూర్తవగానే కేసీఆర్ వెళ్లిపోయారు. అసెంబ్లీకి కేసీఆర్ అలా వచ్చి ఇలా వెళ్లారు. సరిగ్గా 11 నిమిషాలు కేసీఆర్ అసెంబ్లీలో ఉన్నారు. అసెంబ్లీ రిజిస్టర్లో సంతకం చేసి సంతాప తీర్మానం పూర్తవగానే కేసీఆర్ వెళ్లిపోయారు. అసెంబ్లీకి కేసీఆర్ అలా వచ్చి ఇలా వెళ్లారు. సరిగ్గా 11 నిమిషాలు కేసీఆర్ అసెంబ్లీలో ఉన్నారు. అసెంబ్లీ రిజిస్టర్లో సంతకం చేసి సంతాప తీర్మానం పూర్తవగానే కేసీఆర్ వెళ్లిపోయారు. అసెంబ్లీకి కేసీఆర్ అలా వచ్చి ఇలా వెళ్లారు. సరిగ్గా 11 నిమిషాలు కేసీఆర్ అసెంబ్లీలో ఉన్నారు. అసెంబ్లీ రిజిస్టర్లో సంతకం చేసి సంతాప తీర్మానం పూర్తవ్వగానే కేసీఆర్ వెళ్లిపోయారు. కేసీఆర్ అసెంబ్లీకి అలా వచ్చి ఇలా వెళ్లడానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మకర్ స్పాయింట్ నరేష్ అందిస్తారు. నరేష్, మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత కేసీఆర్ ఇలా వచ్చి అలా వెళ్లారు. మొత్తానికి చాలా రోజులుగా కేసీఆర్ సభకు వస్తారా రారా అన్న చర్చ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈరోజు ఉదయం నందినగర్ నివాసం నుంచి బయలుదేరి 10 గంటల 14 నిమిషాలకు ఆయన అసెంబ్లీకి వచ్చారు. తిరిగి మళ్ళీ ఒక 18 నిమిషాలు మాత్రమే. మొత్తంగా చూస్తే కేసీఆర్ అసెంబ్లీలో లోపల కావచ్చు, మొత్తం అసెంబ్లీ ప్రాంగణంలో ఒక 18 నిమిషాలు మాత్రమే గడిపారు. వాస్తవానికి సభకి హాజరైన కేసీఆర్ ఏదైతే సభలో కూడా కాస్త ఆసక్తికరమైన సన్నివేశాలు చోటు చేసుకుని సభ ప్రారంభమైన వెంటనే అందరికంటే ముందుగానే కేసీఆర్ లోపలికి వెళ్ళి ప్రారంభం కంటే ముందు ఇతర సభ్యుల కంటే ముందుగానే వెళ్ళి ఆయన ప్రతిపక్ష నాయకుడి కుర్చీలో అంటే ఆయనకు కేటాయించిన బెంచ్లో కూర్చున్నారు. ఆ తర్వాత సభ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సభ ప్రారంభమయ్యే సమయానికి
చేరుకున్నారు. ఈ సందర్భంగా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళి కేసీఆర్ ఏదైతే బెంచీ వరకు వెళ్ళి ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వడం, ఆయనకి ఆరోగ్య పరిస్థితి గురించి వాకప్ చేయడం జరిగింది. ఇది సభలో ఉన్న వాళ్ళంతా కూడా చాలా ఆసక్తిగా గమనించారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కేసీఆర్ దగ్గరికి వెళ్ళి కరచాలనం చేసిన తర్వాత వరుసగా మంత్రులు కూడా క్యూ కట్టిన పరిస్థితి. మంత్రులు శ్రీధర్బాబు కావచ్చు, ఇతర సీనియర్ మంత్రులంతా కూడా కేసీఆర్ దగ్గరికి వెళ్ళి కరచాలనం చేశారు. ఆ తర్వాత కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్తో కరచాలనం చేశారు. ఈ సందర్భంగా జూబ్లీ హిల్స్ నుంచి తాజాగా గెలిచిన నవీన్ యాదవ్ కూడా కేసీఆర్ని కలిసి అభినందనలు అయితే ఆయన దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. సో మొత్తంగా చూస్తే ఈ సభలో చాలా రోజులుగా కేసీఆర్ శీతాకాల సమావేశాలకు వస్తారా రారా అన్న చర్చ నేపథ్యంలోనే గత 4 రోజులుగా ఆయన చుట్టూనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా ఆయన సభకు రావడం, ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం కూడా మరొకసారి చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన సన్నివేశాన్ని కూడా మనం గమనించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత కొన్ని రోజుల క్రితం కొన్ని కామెంట్స్ చేశారు. ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభకు వస్తే తన గౌరవాన్ని తగ్గకుండా చూసుకుంటామనేది రేవంత్ రెడ్డి 1-2 సార్లు ఈ మధ్య కాలంలో చేసిన కామెంట్స్. సో అందుకు అనుగుణంగానే, అందుకు తగినట్లుగానే రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన కేసీఆర్ దగ్గరికి వెళ్ళి కరచాలనం చేయడం కూడా ఆ సభలతో పాటుగా ప్రస్తుతం చర్చాంశంగా మారింది. సభలో ఉన్న సభ్యులతో పాటుగా ఇక్కడ ఏదైతే శాసనసభ ప్రాంగణంలో కావచ్చు, ఇతర వర్గాల్లో కావచ్చు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కేసీఆర్ దగ్గరికి వెళ్ళి కరచాలనం చేశారు. తర్వాత మంత్రులు వరుసగా క్యూ కట్టడం. సో ఏదైనప్పుడు కూడా కేసీఆర్ మొదట రావడం, నేరుగా తన ఛాంబర్ బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయానికి వెళ్ళి సంతకం అంటే సభకు హాజరైనట్టుగా రిజిస్ట్రేషన్లో సంతకం కూడా పెట్టారు. పెట్టిన తర్వాత సభకు వెళ్ళటం. అయితే అదే సందర్భంలో స్పీకర్ ఏదైతే మాజీ ఎమ్మెల్యేలు, దివంగత మాజీ ఎమ్మెల్యేలకు సంతాప తీర్మానం పెట్టే సమయంలో మాత్రమే కాసేపు మాత్రమే కేసీఆర్ ఉండి ప్రస్తుతం శాసనసభ నుంచి బయలుదేరి నందీనగర్ నివాసానికి అయితే వెళ్ళిపోయారు. రైట్, థ్యాంక్ యూ నరేష్.